పౌలు ఎఫెసీయ సంఘానికి అయ్యాడు. ఈ ఉదయకాలం మనకి కూడా బోధిస్తా ఉన్నాడు. మీకు వచ్చిన శ్రమలను బట్టి మీరు ఏమవద్దు, మీరు అధైర్యపడద్దు. నీకు వచ్చిన జబ్బును బట్టి నువ్వు అధైర్యపడద్దు. నీకున్న అప్పులను బట్టి నువ్వు అధైర్యపడవద్దు. నీకున్న సమస్యలను బట్టి నువ్వు అధైర్యపడద్దు. ఎందుకంటే నీ ధైర్యము నా ధైర్యం ఎవరు? యేసయ్యే. అపోస్తలుడైన పౌలుకి ఎన్ని సమస్యలు వచ్చినాయో తెలుసా? లెక్కలు అదో ప్రసంగం ఉంది, చెప్పలేదు కానీ అతనికి బోల్డన్ని సమస్యలు వచ్చినాయి. ఆయనకు వచ్చిన సమస్యలు మనకేమి లేవు. రకంగా చెప్పాలంటే అతని అపోస్తలుడైన పౌలు ధైర్యం కూడా ఎవరట? యేసయ్యే. ఏమన్నాడంటే చూడండి, అధైర్యపడవద్దని వేడుకంటూ ఉన్నాడట. ఈవేళ ఎవరైనా అధైర్యంతో ఉంటే, కృంగిన గుండెగా ఉంటే, కృంగిన మనస్సుతో ఉంటే, వాక్యం నీకు సూటిగా సెలవిస్తా ఉంది. యేసు నామమున నువ్వేమవద్దు, అధైర్యపడద్దు. నీ బలము యేసు నామమే, నీ అండ పండ కూడా యేసు నామమే కనుక ఆయన నీ వెనకాల ఉన్నాడు, ఆయన నీ ముందున్నాడు. నిన్ను చూసి చదివేమనంటే వీడి ధైర్యం ఏంట్రా?